హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా ఇంటి దేవుని గుడికి అయితే వెళ్ళామన్నమాట. కార్తీక మాసం అయిపోవచ్చింది కదా. కార్తీక మాసంలో ఈ గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఏ దేవాలయం అన్నా కూడా మంచిదే అని అంటారు కదా. కాబట్టి మేము లాస్ట్ వీక్ శివాలయంకి వెళ్ళి అక్కడ బ్రహ్మగుండంలో శివుణ్ణి దర్శించుకొని వచ్చాము. తర్వాత మా ఇంటి దేవుని గుడికి కూడా వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఈరోజు వెళ్ళడం జరిగింది. మా ఇంటి దేవుడు వచ్చేసి బీరప్ప దేవుడు అనమాట. ఆయనకి సండే సండే బాగా పూజలు చేస్తారనమాట. కాబట్టి మేమైతే ఈరోజు ఫ్యామిలీ మొత్తం కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళొచ్చని ఈరోజు ఫ్యామిలీతో పాటు మేమైతే గుడికి వెళ్ళామండి. మా ఇంటి దేవుని గుడి వచ్చేసి మా ఊరికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఈరోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చాము. ఎందుకంటే మనం గుడికి వెళ్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత మనిషికి ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకొకటి మేము మా ఇంటి దేవుని దర్శించుకొని కూడా ఒక 2 ఇయర్స్ వస్తుంది. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వెళ్ళొద్దామని ఈరోజు వెళ్ళామన్నమాట. అక్కడ పూజారి దగ్గర కూడా మాట్లాడాము. గుడి మొత్తం కూడా ఈ విధంగా ఉంది. కొన్ని పనులైతే ఇంకా జరగాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ దేవర లోపలైతే జరుగుతాయని చెప్పాడు. మా వాడు అక్కడే స్వామివారి ప్రసాదం తింటూ వీడియో చేస్తుంటే అదే పనిగా ఆ విధంగా పోజ్ ఇచ్చాడండి. బాయ్ ఫ్రెండ్స్.